అలాగే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అంట ఉంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ పేరు మీద మనకు విషయం చెప్పింది కదా. ఇది కూడా 42 పేజీలో ఉంటుంది. 16వ పేజీలో కామారెడ్డి డిక్లరేషన్ 16వ పేజీ 16వ పేజీ కింది కొట్టాల 16వ పేజీకి రండి. పోయింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో, నిన్న మీరు 42% ఇవ్వడానికి ఇంత తహతహలాడుతున్నారు కదా, ఈ 42% ఇవ్వడానికి 2 హార్డిల్స్ ఉన్నాయని చెప్పిన. ఒకటి ఏంది, మీరు ఇక్కడ ఇప్పుడు ఈ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారికే పంపాలి. గవర్నర్ గారి దగ్గర ఆల్రెడీ 2 పెండింగ్ ఉన్నాయి. ఈయన సంతకం పెట్టడు, ఈయన పెట్టకపోతే ఇది ఆగిపోతుంది అని చెప్పిన. ఒకవేళ ఇది ఈయన సంతకం పెట్టినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ట్రిపుల్ టెస్ట్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు తీర్పు అడ్డంకిగా మారుతుంది. 50% స్లాబ్ను మెయింటైన్ చేయాలని చెప్పి కోర్టు తీర్పు ఉంది, అక్కడ ఆగిపోతుంది. కాబట్టి మీరు పెట్టేటువంటి బిల్లు ద్వారా ఏమీ రాదు అనే మాట స్పష్టంగా చెప్తూ మీరు ఇది చేయాలనుకున్నారు, ఇది రాలేకపోతుంది కాదా? రాలేకపోతుంది కదా. మీ చేతులున్న కార్యక్రమాలు ఏంటి అని వాళ్ళకు గుర్తు. ఏం హామీ ఇచ్చిండ్రు వీళ్ళు? ఏం హామీ ఇచ్చారు? కామారెడ్డి డిక్లరేషన్లో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్ల పెంపు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2023 డిసెంబర్ 7 తారీఖు రోజు అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్ 7, 2024 డిసెంబర్ 7, 2025 డిసెంబర్ దగ్గరకు వచ్చింది. 2 ఏళ్ల పొద్దు గడుస్తుంది, ఇంకా వీళ్ళకి 6 నెలలు కాలేదు. ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక 5 ఏళ్ల దాకా లాక్కపోతారు అన్నట్టు. ఇది సెకండ్ విషయం ఏం చెప్పిండ్రు. ఇది అటర్ ప్లాఫా. ఇక రెండోది, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంపు. పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అని చెప్పింది. ఇక్కడ 23,973 మందిని రాజకీయ నాయకులుగా తయారు చేస్తాం బీసీల నుంచి అన్నారు. ఇది తయారు చేయకపోగా ఈ గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపి 1,500 మంది అవకాశాలు ఖతం చేశారు. ఇది ఇయ్యకపోగా మీద ఉల్టా పోయింది. ఇది పోయింది. ఇక్కడ ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% రిజర్వేషన్. ఇప్పుడు ఇది ఈ 3వ పాయింట్ చేయంగా సుప్రీంకోర్టు అడ్డుకోదు, హైకోర్టు అడ్డుకోదు, ఎవరు అడ్డుకోరు. బీసీలకు నువ్వు ఇక్కడ రిజర్వేషన్ 42% మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్స్ లో కాంట్రాక్టులలో 42% రిజర్వేషన్ ఇయ్యంగా ఎవ్వరు అడ్డుకోరు. ఇది ఎందుకు చేస్తలేవని అడిగిన. ఇక్కడ నిధుల విషయంలో బీసీ సప్లాన్ తగినన్ని నిధులు, బీసీ సప్లాన్ తీసుకురమ్మని చెప్పిన. ఎస్సీ ఎస్టీ సప్లాన్. ఈ బీసీ సప్లాన్ కథ ఏంటంటే, ఇప్పుడు మొన్న ఏం జరిగింది, కేసీఆర్ అది పెట్టిగా ఏది కార్పొరేషన్లు పెట్టి ఇచ్చింది ఎంత అంటే లొటపీస్ ఏమీ లేదు. వీళ్ళు ఏం చేసిరు, 11,000 కోట్ల రూపాయలు మొన్న పెట్టిరు. ఎవరు? మొన్న ప్రజాప్రభుత్వం, మొన్నటి ప్రభుత్వం బడ్జెట్లో 11,000 బీసీల సంక్షేమం కోసం కేటాయించారు. ఈ బీసీల సంక్షేమం కోసం వీళ్ళు గట్టిగా ఖర్చు పెట్టేది ఎంత ఉంటుంది అంటే 5,000 కోట్లు ఖర్చు పెడతారు. మరి మిగతా 6,000 కోట్లు ఎటు పోవాలి? నేనేం చెప్పిన అంటే, మీరు ఈ ఏడాది 6,000 ఖర్చు పెట్టకపోతే వచ్చే ఏడాది 6,000 కలపాలి. వచ్చే ఏడాది 6,000 కోట్లు కలిపి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఈ బీసీ సప్లాన్ని పెట్టండి. బీసీ సప్లాన్ పెట్టడం కోసం హైకోర్టు అడ్డుకోదు, సుప్రీంకోర్టు అడ్డుకోదు, నీకు పార్లమెంట్తో సమస్య కూడా లేదు. బీసీ సప్లాన్ పెట్టంగా ఎవడొద్దు అంటుండు. ఇక్కడ బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు. మొదటి అసెంబ్లీ సెషన్లోనే. చూసుకో ఏది మరి ఎన్ని అసెంబ్లీ సెషన్లు? ఏది ఇప్పటికి ఎన్ని అసెంబ్లీ సెషన్లు అయినాయి? మరి ఈ ఇదెందుకు పెట్టట్లేదు? దీన్ని ఎవరైనా అడ్డుకుంటారా?
ఇక బీసీ సంక్షేమానికి ఏడాదికి ప్రతి ఏడాది 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల కేటాయింపు. మొదటి బడ్జెట్లో 9,000 కోట్లు, రెండో బడ్జెట్లో 11,000 కోట్లు, 2 ఏళ్ళు కలిపి 20,000 పెట్టలే. చూసుకో వీళ్ళ చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చూడండి ఎట్లుందో. 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇందులో సగం కూడా ఖర్చు చేయదు. ఇగో ఇక్కడ పంచాయతీ నాది. నిన్న సంక్షేమం విషయంలో ఎంబీసీ కులాల అభివృద్ధికి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అసలు బీసీలకు మంత్రి పదవులు లేదా, ఎంబీసీ మంత్రిత్వ శాఖ చేస్తారట. ఇక అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, చిరు వ్యాపారం అంట కాంట్రాక్ట్లేమో వాళ్లకు, చిరు వ్యాపారాలు మాకట, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఏమైంది? ఏకార పైసలు ఇప్పటిదాకా. ఓవర్సీస్ స్కాలర్షిప్లే పైసలు ఇయ్యలే. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు, బీసీ ఐక్యతా భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు. ఎన్ని రాసుకొచ్చారు. ఒక్కటి వీళ్ళ చేతి నుండి చేయనటువంటి కార్యక్రమాలు. ఇంకా చూడరు, విద్య కోసం ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల, ప్రతి మండలంలో ఒక స్కూల్ అన్నారు, నియోజకవర్గానికి ఒకటి ఇచ్చారు. ఇక అది ఎప్పుడైపోతుందో ఎవరికి ఎరకనో తెలియదు. ఆ బెంగళూరు ఆయన కాంట్రాక్టర్ గంపగుత్తగా ఇచ్చేసారు. ఇక రూపాయలు 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడబడి ఉన్నాయి. వన్ టైం సెటిల్మెంట్ అన్నారు. ఇవి ఇయ్యంగా ఎవడన్నా అడ్డుకుంటుండా? నీవు ఇయ్యాల్సిన ఇయ్యకుండా మాకు 42 ఏదైతే ఇరుకుతుందో దాని చుట్టూ మమ్మల్ని దింపుతా ఉన్నారు. చేతి వృత్తులకు సాయం, వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు. ఏవి వీళ్ళు ఇస్తారు? వీళ్ళు బీసీలకు. గీత కార్మికులు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సునే మిగతా అన్ని చేతి వృత్తులు చేపట్టే వారికి వర్తిస్తామని చెప్పారు. అది లేదు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం ఇస్తామన్నారు. అది లేదు. వివిధ సామాజిక వర్గాలు, ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఇగో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఏమని? GOMS నెంబర్ సో అండ్ సో డేటు పునరుద్ధరణ, ముదిరాజు, ముత్రాసు, తెనుగోళ్ళు సామాజిక వర్గాలను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చడం అని చెప్పి ఇందులో పెట్టిరు. ఇది మీరిచ్చిన హామీయే కదా. మరి మీరిచ్చిన హామీలే ఎందుకు అమలు చేస్తలేరని నిన్న మీ కాగితం మీకే చూపించిన. ఇక గంగపుత్ర మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్యాభివృద్ధి బోర్డు ఏర్పాటు, ఆక్వాకల్చర్ ప్రోత్సాహం, క్యాప్టివ్ సీడ్ నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఈ గంగపుత్రులను రోడ్డు మీద ఇచ్చిపెట్టారు. వాళ్ళ గురించి కూడా పట్టించుకోలే ఈ ప్రభుత్వం. ఇక గొల్ల కుర్మలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ అన్నారు. ఏది 100 రోజుల్లో 2వ దశ అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా అతిగతి లేదు, పాతదే పక్కా లేదు. అభయహస్తం గౌడ్లకు ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు, ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ. ఇక మద్యం షాపుల లైసెన్స్ లో గౌడ్లకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 15% నుంచి 25కు పెంపు అన్నారు. మొన్న ఏం చేసిరు? మళ్ళీ 15 ఇచ్చారు. కనీసం ఇచ్చే కాడ అవకాశం ఉన్న కాడ ఇస్తలేరు వీళ్ళు. నేనేం చెప్పిన నిన్న, మా గౌడ్లకు వైన్ షాప్లు కాదాయా, యూనివర్సిటీలు పెట్టే కాడ మా వాళ్ళకి రిజర్వేషన్, మా వాళ్ళు 2 యూనివర్సిటీలు రాని అని చెప్పిన. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగాం జిల్లాగా పేరు మారుస్తామన్నారు. 2 ఏళ్లలో మీకు ఇంకా తీరుబాట్ల దొరకలేదు. దీనికి ఏమన్నా? మున్నూరు కాపు తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ. ఏ కాన పైసా కాదు, అసలు కార్పొరేషన్ ఏర్పాటే చేయలేదు. పద్మశాలి జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, పద్మశాలిలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ. ఏ కాన పైసా లేదు. విశ్వకర్మ మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు. ఏం టూల్ కిట్లు ఎప్పుడు ఇస్తావు? ఇంకా పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు, భూమి కేటాయింపు. రజకులకు సంబంధించి ఇగో రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ధోబిఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్ల కేటాయింపు. ఇగో ఇందులో ఏ ఒక్కటైనా చేసిందా కాంగ్రెస్ పార్టీ బీసీల డిక్లరేషన్కి సంబంధించి? ఇప్పుడు నేను చదివినగా, ఇప్పుడు లైవ్లో జర కామెంట్ పెట్టండి బాయ్ సాబ్.
ఇందులో ఏ ఒక్కటన్నా కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఏ ఒక్కటన్నా? నేను నిన్న మండల్లో మాట్లాడింది ఇది మాట్లాడి మీ చేతిలో ఉన్నాయి చెయ్యకుండా రాందాని కోసం మమ్మల్ని మాకేమో అక్కడ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని చూపెడతా ఉన్నారు. ఇది చేయాల్సింది ఫస్ట్ చేయండి అయ్యా మీరు అని చెప్పిన ఇది శాతగాలే. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేయలే. ఇగో ఏం చేయలే. వీళ్ళు బీసీలకు ఏం చేయరు. ఏం బిచ్చగాల బీసీలు ఏమన్నా? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఎన్ని రోజులు ఊకోవాలి మేము? ఇంకా ఇక చాలు నాయన మీ పరిపాలన చాలు మీ రెడ్ల పరిపాలన చాలు నాయన. మీ రెడ్లు వెలమలంతా పోయి ఇక కట్టగట్టుకునేటన్న పోయి నాయన, మాకొద్దు, మా మీద మీ పెత్తనం వద్దు. ఆ బ్రిటిష్ వాడు నైజాముగా తర్వాత నైజాం రాజు నయం ఉండే, నైజాం రాజు దగ్గరికి అధికారం గుంజుకోవడానికి నైజాంను దోషిగా నిలబెట్టి వీళ్ళు. నైజాం అయిపోయినాక బ్రిటిష్ వాళ్ళు అయిపోయినాక మీరు అయిపోయినాక వాళ్ళు. ఇక చాలునైనా ఇప్పటికన్నా మాకు విముక్తి కావాల్సిందే. ఏం చేయలే. బరాబర్ ఇప్పుడు గింత అన్యాయంగా గింత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉంటే మరి కొట్లాడకపోతే ఏం చేయాలి ఈ ప్రభుత్వాలు? వాళ్ళని కేసీఆర్ అరెస్టులో వాళ్ళది, నాదేమో బీసీల కడుపుకోత. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,